సంపాదించాలనుకుంటున్న జ్ఞానాన్ని నమ్ముతాను అంబేద్కర్ గారి లాగా. సో అమెరికాకి వెళ్ళిన ఆశ 30%, పిల్లలు వదులుకుంటున్న బాధ, కానీ భార్య ప్రోద్బలం, నమ్మి కానీ అప్లికేషన్ డెడ్ ఉంది. అప్పుడు విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పింది శాంతి. ఇప్పుడు అప్పుడు ఆయన మేడం అక్కడే చేస్తున్నారు, మా మిసెస్ గారు విశాఖపట్నంలో చేస్తున్నారు. విజయసాయి రెడ్డి గారు కూడా అప్పుడు అక్కడే ఉన్నారు, ఉత్తరాంధ్ర ఎంపీ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ. సో అప్పటికి మీకు పరిచయం కాబట్టి నన్ను కూడా భర్తగా, నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్, తను ఒక హోదాలో ఉంది, నేను ఒక హోదాలో ఉన్నాను. సహజంగా ఏ భార్య అయినా భర్త అయినా మార్కెటింగ్ చేసుకుంటారు కదా, సో నన్ను కూడా అలాగే మార్కెటింగ్ చేస్తుంది. సో ఐ ఆల్సో ఫెల్ట్ హ్యాపీ. సో ఫస్ట్ టైం నన్ను విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పడం మొదలుపెట్టింది విజయసాయి రెడ్డి పెద్ద ఆయన. అవును నేను కూడా విన్నాను, సార్ చాలా పెద్ద మనిషి, జగన్ గారి తర్వాత జగన్ గారు అంతటా ఆయన అని విన్నాను నేను కూడా. ఒకసారి ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఆయన ఇంటికి తీసుకెళ్ళింది నన్ను. జూబ్లీ హిల్స్లో ఆయన ఇల్లు గుర్తులేదు కానీ ఐ స్వేర్ షీ టుక్ మీ టు దేర్ హోమ్. ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. సారు వాళ్ళ మిసెస్ గారు అప్పుడు సునంద మేడం గారు కూడా ఇంట్లో ఉన్నారు, ఆయనను కూడా పరిచయం చేసింది. ఫోటోలు కూడా దిగాము. తర్వాత విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారు. మదన్ని మా మిసెస్ పరిచయం చేసావా అన్నారు. శాంతి కూడా పరిచయం చేసింది. ముగ్గురం ఫోటోలు దిగాము. తర్వాత సారు మేడం శాంతి నిలబడితే ఒక ఫోటో తీశాను. ఐ బిలీవ్ హీఈస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ మై ఫాదర్. ఆబ్వియస్లీ ఐ విల్ ట్రస్ట్, నో డౌట్, అందులో డౌటే లేదు నాకు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్కెప్టిసిజం, ఐ డోంట్ హ్యావ్ ఎనీ పెసిమిజం, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రాంగ్ థాట్స్. ఐఎమ్ వెరీ మచ్ క్లియర్. తండ్రి ఏజ్లో ఉన్నాడు. సో ఆ టైంలో అప్పుడు ఆ సార్కి అడిగాను, సార్ అప్లికేషన్ ఇట్లా డెడ్లో ఉంది, మీరు కొద్దిగా సాయం చేయాలని శాంతి ద్వారా నేను అడిగాను, మెసేజ్ పెట్టాను. సార్ కూడా మంచి హృదయంతో, ఇప్పటికి కూడా కృతజ్ఞుడి సార్కి నేను, విజయసాయి రెడ్డి గారికి, మంచి హృదయంతో తనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఢిల్లీలో తన పార్టీ మనుషులు ఉపయోగించి 2-3 మినిస్ట్రీలు కదిపి అప్లికేషన్, ఒక మనిషిని పంపించి నా అప్లికేషన్ మూవ్ చేయించి దాన్ని ఓకే చేయించారు. తర్వాత నాకు మెయిల్ వస్తే నేను మళ్ళీ ఢిల్లీకి వెళ్తే ఈవెన్ వెన్ ఐ వాజ్ కాల్ ఫ్రమ్ హైదరాబాద్, మేడం నా అప్లికేషన్ స్టేటస్ ఏంది మేడం, ఎవరయ్యా నీ అప్లికేషన్ పట్టుకొని తెగ తిరుగుతున్నారు, యువర్ ఫ్రమ్ వేర్ అన్నాడు. మేడం నేను ఇట్లా ఇది సో అండ్ సో, ఎనీహౌ యువర్ అప్లికేషన్ ఇస్ డన్, యూ కెన్ గో హెడ్ విత్ యూఎస్ అన్న. సో ఇది అంటే ఆ రోజు విజయసాయి రెడ్డి గారు నాకు నిజంగా సాయం చేశారు. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. నాకు నిజంగా సాయం చేశారు ఆయన. సో ఐ వాజ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో నేను 2022 జనవరిలో వెళ్ళాను సార్. పాస్పోర్ట్స్ ఉంది, పాస్పోర్ట్ డేట్స్ ఉన్నాయి. 2022 జనవరిలో వెళ్ళాను, జనవరి 9th. ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్, ట్రాన్స్పరెంట్, పారదర్శకంగా ఉంది. నథింగ్ ఈజ్ టు బి హైడెడ్. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ మీ, డేట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో జనవరిలో వెళ్ళాను. వెళ్ళిన వెంటనే నేను కొద్దిగా లేట్గా వెళ్ళాను ఈ ఇండియన్ ప్రాసెస్ వల్ల. నేను క్లాసెస్ తీసుకోలేక రీసెర్చ్లో జాయిన్ అయిపోయాను. రిజిస్ట్రేషన్ ఉంటుంది, సాయిరెడ్డి సార్ సహాయం చేస్తున్నారు, పెద్ద ఆయన, మంచిదే, తప్పే ఉంది దాంట్లో. ఆడపిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు. పిలిచారు, వచ్చాను. 19 దిగాను. 20వ తారీఖు శాంతి నేను విశాఖపట్నంలో 4 ఫ్లైట్లు మారొచ్చాను సార్, ప్లీజ్ రిమెంబర్. 4 ఫ్లైట్లు మారొచ్చాను. 4 ఫ్లైట్లు మారి డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళిన. అప్పటికి శాంతి వైజాగ్లో ఉంది, ఉంది ఈ డేట్కి. 4 ఫ్లైట్లు మారి వస్తే 19 సెప్టెంబర్ దిగితే 20వ తారీఖు నేను శాంతి వెళ్ళి ఇట్లా విజయసాయి రెడ్డి గారు చెప్పారు, అంటే పెద్దలు మనకేదో గైడెన్స్ ఇచ్చారు, బిల్డర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ₹1 కోటి బ్యాగ్ ఇస్తారు, మనం తెచ్చుకుందాము అని. అంటే ఆ విల్లా 2.5 crores కదా, ఒక 1 crore వైట్, ఒక 1.5 crore 1.6 బ్లాక్. సో మీకు కావాలంటే 1 crore ప్యాకెట్ కూడా చూపిస్తాను, ఆ డేట్ కూడా చూపిస్తాను నేను. నా ఆబ్జెక్టివ్ ఆ సెప్టెంబర్ 20లో నేను మోసిన ₹1 కోటి బ్యాగ్ ఫోటో ఉంది, విత్ డేట్ ఉంది, విత్ డేట్ చూపించమంటే చూపిస్తాను నేను. తొందర పెట్టదండి ప్లీజ్. నేను లేచి చూడొచ్చా, కంఫర్టబుల్లా? సో ఇది 1 crore ప్యాకెట్, ఇది 1 crore బ్యాగ్ విత్ వీల్స్, ₹1 కోటి బ్యాగ్. మీకు డేట్స్ చూస్తానంటే లెట్ మీ ఓపెన్ ద డేట్స్. డేట్స్ ప్లీజ్. ఇది డేట్ చూడండి, క్యాష్ డేట్ సెప్టెంబర్ 20, 2022. September 20, 2022. You can cross verify with my passport dates, immigration dates.
ఓకే 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 సార్ ఓకే. సో ఐ డోంట్ వాంట్ వేస్ట్ ద టైం. ఐ థింక్ యు ఆర్ ఆల్ బిజీ పీపుల్. సో ఇది జరిగింది సార్. సో ఇది జరిగింది. కోటి రూపాయలు ఇద్దరం తీసుకొచ్చాము. అది బ్లాక్ మరి ఏమో నాకు ఐడియా. నేను ఏది ఐఎమ్ నాట్ సచ్ ఎ పర్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమన్నాను, ఎందుకు మనకి ఇంత పెద్ద పెద్ద రిస్కులు, బతికేదో నీతికి బతుకుతాం, ఉప్పు ఉంటే ఉప్పు అమ్ముకొని ఉప్పు అని అమ్ముకొని బతుకోవచ్చు అని. సో మొత్తానికి అయితే కోటి రూపాయలు తీసుకొచ్చాము. ఆ నెక్స్ట్ డే మార్నింగే 21st మార్నింగ్ వైజాగ్ నుంచి నాకు హైదరాబాద్కి శాంతి టికెట్ ఫ్లైట్ బుక్ చేసింది. అక్కడ దిగు శంషాబాద్లో విజయసాయి రెడ్డి గారిది సార్ది శంషాబాద్ అనే ఫామ్ హౌస్ ఉంది, అక్కడ ఇంటికి వెళ్ళాను. మధ్యాహ్నం ఫ్లైట్ దిగాను, మార్నింగ్ దిగాను, 11 గంటలకు వెళ్ళాను. అక్కడ మేడం గారు, సునంద మేడం గారు ఉన్నారు. ఆమె ఒక బ్యాగ్ అక్కడ పెట్టారు. బ్యాగ్ అక్కడ పెట్టానమ్మా, చూసుకో. ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నాను. అది 60 లక్షలని నాకు శాంతి చెప్పింది. చూసుకున్నాను, అంటే కౌంట్ చేయలేను కదా 60 లక్షలు, ఐ కెనాట్ కౌంట్. క్లోజ్ చేసుకున్నాను. రిటర్న్ ఐ వెంట్ బై కార్. రోడ్ ఫ్లైట్ కాకుండా బై రోడ్ వెళ్ళాను కార్ ద్వారా 60 లక్షలు. అంటే నేను వెళ్ళేసరికి శాంతి సార్కో మరి మేడం గారికో చెప్పి అమౌంట్ రెడీ చేసింది. పెద్ద ఆవిడ, నేను అబద్ధం చెప్పదలుచుకుంటుంది. ఐ స్వేర్ ఆన్ మై కిడ్స్, నాకు పుట్టినటువంటి పిల్లలు నేను నమ్మే దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మేడం సునంద గారు ఇవ్వలేదు అని ఒకసారి చెప్పమని చెప్పండి. ఆమెకు శాంతి అంత కూతురు ఉంది, మనోడు మనవరాలు ఉన్నారు. నేను చెప్తుంది పచ్చి నిజం. నేనేమంటున్నానంటే మామూలే, చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ మామూలే లేదు. సో ముందు రోజు 1 crore, తర్వాత 60 lakhs మేడం ఇచ్చారు. తీసుకొని వచ్చాను. తీసుకొని కార్లో పెట్టుకుని బై రోడ్ హైదరాబాద్ వైజాగ్ వెళ్ళిపోయాను బై రోడ్. సో అక్కడ నా పని ఏంటంటే జస్ట్ పోస్ట్ మ్యాన్ పని. తీయడం ఇచ్చాడు. ఐ నెవర్ క్వశ్చన్ మై వైఫ్ బికాజ్ ఐ ట్రస్ట్ హర్. విషయం ఏంటంటే తను నమ్ముతాను. సో తెచ్చింది ఇచ్చాను, ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారంటే తను చెప్పింది ఏంటంటే మనం కొన్ని విషయాల్లో సాయం చేశాం సార్కి, మనకు అడ్జస్ట్ చేశారు ప్రేమ సమాజం ల్యాండ్స్ విషయంలో దీంట్లో. సో ఈ 1 crore 60 lakhs ఇది బ్లాక్. మిగతా 1 crore తను ఏదో అడ్జస్ట్ చేసుకుంది. అది కూడా ఐ విల్ షో ద డాక్యుమెంట్స్ లేటర్. ఆ విల్లాకి చూపించిన డాక్యుమెంట్స్ అది కూడా చూపిస్తాను మీకు. సో 2.5 crores ఏదో సమ్ అడ్జస్ట్ చేశారు. యాక్చువల్లీ అది 4 crores ఏదో అన్నది తను. సో ఐ డోంట్ హ్యావ్ మచ్ ఇంట్రెస్ట్. సో నేను విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు విజయవాడ వెళ్ళాలి. విజయవాడ ఆ టైంలో ఈవినింగ్ 8 o'clock ఆ టైంలో విల్లా కూడా చూపించారు నాకు. విల్లా కూడా చూపించారు. తనతో పాటు తిరిగే నిన్న ఏదో రామ్ ఏదో అంటుంది కదా, తన సబార్డినేట్ రామ్ ఆ విల్లా కూడా చూపించారు నాకు. సో ఆ విల్లా కూడా చూశాను. చూసి అటు నుంచి అంటే వైజాగ్ వెళ్ళిపోయాను బై కార్. సో ఇది సార్. ఆ నెక్స్ట్ డే పిల్లలకు వచ్చేటప్పుడు నేను చాక్లెట్ ఫస్ట్ టైం వస్తున్నాను కదా, 9 నెలలతో పిల్లలు చాక్లెట్లు ఏవో తెస్తాం కదా భార్యకి. ఆ వచ్చేటప్పుడు నా భార్య విజయసాయి రెడ్డి సార్కి పర్ఫ్యూమ్స్ అవి తీసుకురంటే వచ్చేటప్పుడు నేను చికాగో ఎయిర్పోర్ట్లో ఉన్నాను. న్యూయార్క్ టు చికాగో ఎయిర్పోర్ట్లో నేను 30-40 పెట్టి మంచి పర్ఫ్యూమ్స్, బికాజ్ ఐ హ్యావ్ ఎ డ్యూ రెస్పెక్ట్ అండ్ హై రెస్పెక్ట్ టు ద విజయసాయి రెడ్డి సార్. అది సార్ కూడా తెలుసు. నేను అక్కడ అమెరికాలో ల్యాండ్ అయిన తర్వాత ఐ మెసేజ్ హిమ్ ఆల్సో, సార్ ఐ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ, మీరు నాకు చేసినటువంటి సహాయాన్ని బట్టి అడగండి సార్ని అడగండి, నేను అబద్ధం చెప్తున్నాను. ఈజ్ సో జెంటిల్ మ్యాన్. ఒక పిల్లోడికి జీవితాన్ని ఇచ్చాడు అనేది నేను నమ్మాను. సో 2000 ఎక్కడ ఉన్నాను, ఆమెకి డబ్బులు హ్యాండ్ ఓవర్ చేశాను వైజాగ్లో శాంతికి. వచ్చేటప్పుడు పర్ఫ్యూమ్స్ కూడా తెచ్చాను సార్కి 34,000 పెట్టి. అది సార్కి ఏం చెప్పింది. సో ఆ రోజు నైట్ 22, 23 నేను 25 మళ్ళీ ఫ్లైట్ బ్యాక్ వెళ్ళిపోయాను. 22, 23 ఐ హ్యాడ్ ఇంటర్ కోర్స్ విత్ మై వైఫ్, సెక్సువల్ ఇంటర్ కోర్స్. చాలా తర్వాత వచ్చాను కదా. సో 1-2 days ఉన్నాను కాబట్టి 1-2 daysలో హ్యాడ్ ఇంటర్ కోర్స్. ఫస్ట్ డే మాత్రం నేనేమన్నంటే శాంతి, నేను అమెరికాలో 2-3 ఏళ్ళు ఉండాలి, పిహెచ్డీ అంటే పెద్ద ప్రాజెక్ట్ అది. ఇప్పుడు వెళ్ళి 8 months కూడా కాలేదు. ఇప్పుడు నువ్వు కానీ కన్సీవ్ అయ్యావు అనుకో, నేను ఇక్కడ నువ్వు అక్కడ, సమాజం బాగోదు అనేసి. సో ఐ పార్టిసిపేటెడ్ సెక్చువలీ, బట్ ఐ డి నాట్ రిజెక్టెడ్ కంప్లీట్లీ. సో ఐ కేమ్ అవుట్. నాకు తెలుసు అది బాగా, ఐ రిమెంబర్ ఇట్ వెరీ వెల్ అండ్ ఐమ్ వెరీ మచ్ కాన్షియస్, మైండ్ఫుల్. తర్వాత నేను 25th వెళ్ళిపోయాను, అమెరికా వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి శాంతి ఫోన్ చేసి ఐఎమ్ కన్సీవ్డ్ అని. ఓ థ్యాంక్ గాడ్ కన్నా 2 మిక్స్డ్ ఫీలింగ్స్. నాకు వద్దు అనుకున్నాం కదా, ఐ వాజ్ హ్యాడ్ ఏ మిక్స్డ్ ఫీలింగ్స్. వద్దు అనుకున్నాం కదా అని. అప్పుడే క్వశ్చన్ అడిగాను, శాంతి మనం కంప్లీట్గా అనుకోలేదు కదా మనము, హౌ యూ గోట్ కన్సీవింగ్ అని. నీకు ఎలా కన్సీవ్ అయ్యావు నువ్వు అని. షీ షౌటెడ్ అట్ మీ, హౌ డేర్ యూ టు ఆస్క్ మీ. నువ్వు ఒక భర్తవి భార్యని ఇట్లా అడుగుతావా నువ్వు? ఎంత ధైర్యం నీకు? ఇంత అనుమాన పక్షివి నువ్వు? భర్తను అలా అడగొచ్చా? భార్యను అలా అడగొచ్చా భర్తగా? అది కాదు శాంతి, నేను అడిగింది తప్పేం కాదు. నేను అడిగింది నేను కంప్లీట్గా చేయలేదు కదా. హౌ కమ్ యూ గోట్ కన్సీవింగ్ అంటే ఇంకొకసారి అది అడిగామంటే చెప్పుతో కొడతా నేను.
దెన్ ఐ వెంట గూగుల్ అండ్ సర్చ్ ఇట్. గూగుల్లో నాకు అర్థమైందంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ సమ్ డ్రాప్స్ మే గో ఇన్ సైడ్ అండ్ షీ మే కన్సీవ్. తన ఆర్గ్యుమెంట్ కూడా అదే. సో ఐ అగ్రీడ్. నేను అక్కడెక్కడ దూరం ఉన్న 7 సంవత్సరాల దూరం ఐ కెనాట్ కీప్ ఆర్గ్యూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ ట్రస్టెడ్ హర్. సో లెట్ ఇట్ బి. అది ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ బ్యాకప్ మైండ్లో నాకేం లేదు. దురదృష్టం ఏంటంటే సార్, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా నాకు తర్వాత 2024 జనవరిలో నాకు తెలిసింది ఏంటంటే అమ్మాయి నాతో పడుకునేటప్పటికే కడుపులో 8 వీక్స్ బేబీ ఉంది, 2 months బేబీ ఉంది. ఎప్పుడండి? సెప్టెంబర్ 21 or 22 నేను అమ్మాయిని కలిసేటప్పటికే ఆమె కడుపులో 8 weeks అంటే 2 months బేబీ ఉంది. అది నాకు అప్పుడు తెలియదు. నాకు అప్పుడు తెలియదండి. ప్లీజ్ కరెక్ట్. అప్పుడు నాకు తెలియదు. 2024 జనవరిలో వచ్చిన తర్వాత నా యొక్క రీసెర్చ్లో, ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసింది అమ్మాయి కడుపులో అప్పటికే 8 months. సో ఎనీహౌ నేను అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత నీ బిడ్డ అనింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. 9 నెలలు నా బిడ్డ అనింది. ప్రీ డెలివరీ 3 months లీవ్ తీసుకుని వైజాగ్ వెళ్ళింది. వైజాగ్లో డాక్టర్ శ్రీదేవి గారిని ఇంట్లో పెంట్ హౌస్ తీసుకుంది. ట్రీట్మెంట్ అవుతా ఉంది. డాక్టర్ శ్రీదేవి గారు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్ నాకు. వాళ్ళకు ఒక కూతురు. నేను భర్త అని తెలుసు అమ్మాయికి. డాక్టర్ ప్లీజ్ అండర్లైన్ దిస్. డాక్టర్ శ్రీదేవి గారికి నేను తన భర్త అని తెలుసు. డాక్టర్ శ్రీదేవి గారికి తను కేజీహెచ్ హాస్పిటల్లో గైనిక్ డిపార్ట్మెంట్కి హెడ్, గైనకాలజికల్. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ మోస్ట్లీ షీఈ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. తనకు తెలుసు నేను భర్తను అని. ఎందుకంటే తను వైజాగ్లో 3-4 ఏళ్ళు అప్పటికి 20-21 తిరిగాం కదా. తన భర్త, నేనే భర్తను తెలుసు డాక్టర్ శ్రీదేవి గారికి. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ని తను కూడా హెల్ప్ చేసింది. ఆమె డాక్టర్ గారు శ్రీదేవి గారు నాకు రెగ్యులర్గా ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, మదన్ ద గుడ్ న్యూస్ ఈజ్ నా వైఫ్ ముందుగానే కనుక్కుంది ఆ బేబీ మేలా ఫీమేలా అని. ఐ నో ఇట్ ఈస్ రాంగ్, బట్ షీ డిడ్. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు బాబు గారు. ఎనీహౌ బాబు అని చెప్పింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. మేడం డాక్టర్ గారు కూడా నాకు రెగ్యులర్గా చెప్పేవాళ్ళు బాగున్నాడని. డెలివరీ అయింది ఏప్రిల్ 15వ తారీఖు 2023. నేను వచ్చింది సెప్టెంబర్ 19 సార్. నేను వచ్చింది సెప్టెంబర్ 19. అమ్మాయి డెలివరీ అయింది ఏప్రిల్ 15, 2023. ఈవెన్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ 7 months. నేను ఎంత పిచ్చోనంటే నేను అది కూడా కౌంట్ చేయలేదు సార్. అది కూడా కౌంట్ చేయలేదు. నేను హానెస్ట్గా చెప్తున్నాను. ఐ వాజ్ సో బిజీ విత్ పిహెచ్డి వర్క్. అది కూడా కౌంట్ చేయలేదు నేను. బాబు పుట్టిన వెంటనే, బాబు పుట్టాడు కదా శాంతి, మగపిల్లడు కదా, నేను వస్తాను అంటే రావద్దు ఇప్పుడు రావద్దు, ఏప్రిల్లో పుట్టాడు కదా, ఇప్పుడేం రావద్దులే, నువ్వు ఏదో డిసెంబర్లో పర్మనెంట్గా వస్తా అంటున్నావు కదా, అప్పుడు వచ్చేయలేని, నువ్వు ధైర్యంగా ఉంటావు అంటే నాకు ప్రాబ్లం లేదు, సరే డిసెంబర్ వరకు వెయిట్ చేయను. బేసికల్గా నన్ను అవాయిడ్ చేసింది. సో నేను సెప్టెంబర్లో 1 week వచ్చాను కదా సార్ 2022లో. అదే ఇయర్లో డిసెంబర్లో క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి అమెరికాలో. అక్కడ క్లాసెస్ ఉండవు. నేను ఆ డిసెంబర్లో వస్తాను అని చెప్పాను మా మిస్సెస్కి. ఎలాగో హాలిడేస్ కదంటే రావద్దు, నువ్వు నన్ను ఆ క్వశ్చన్ అడిగావు కదా, హౌ యూ గాట్ ఎ కన్సీవింగ్, హౌ యూ గాట్ ఎ బేబీ, ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందని క్వశ్చన్ అడిగావు కదా, నువ్వు రావద్దు ఇక్కడికి ఇండియాకి అంటారు. వాట్ ఈస్ దిస్? నేను అడిగింది అడగడానికి క్వశ్చన్ ఏమో అడగలేదు. నేను అడగరాని వాళ్ళని అడగలేదు. అడగాల్సిన వాడే అడిగాడు. అడగబడ్డ వాళ్ళని అడగాల్సిన అడిగాను. నేను తప్పేం అడగలేదు సార్. నేను ఆర్గ్యూ చేయలేదు. సో డిసెంబర్లో రావద్దనింది. కానీ అమ్మాయికి ప్రెగ్నెంట్ అనే విషయం నాకు తెలుసు. విజయసాయిరెడ్డి సార్ కూడా మెసేజ్ పెట్టాను. అప్పటికే అమ్మాయి విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది. అప్పటికే విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది. విజయసాయిరెడ్డి సార్ కూడా నేను మెసేజ్ పెట్టాను. సార్ ఇట్లా మా మిస్సెస్ కన్సీవ్ అయింది, నేను మొన్న 1 week వచ్చి వెళ్ళాను కదా, మీరు కొద్ది పెద్దలతో ఎండోమెంట్ కమిషనర్ గారితో మాట్లాడి అమ్మాయిని వైజాగ్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయండి, పిల్లలు వైజాగ్లో ఉన్నారు ప్లీజ్ సార్ అంటే, సార్ చూద్దాంలేండి, ఇట్స్ నాట్ సో ఈజీ అని ఏదో చెప్పారు ఆయన. సో అమ్మాయి విజయవాడలోనే ఉంది. నేను డిసెంబర్లో వచ్చాను. దురదృష్టం ఏంటంటే సార్, శాంతి కడుపులో నా బిడ్డ, నేను అనుకున్నది నా బిడ్డ. శాంతి నాకు ఫేస్ చూపించలేదు. డిసెంబర్ 1 month ఉన్నాను, ఫేస్ చూపించలేదు అమ్మాయి. నాకు అడ్రస్ తెలియదు విజయవాడలో ఎక్కడుందో. ఆమె పర్సన్ డెమోక్రటిక్ పర్సన్. నేను చాలా స్వేచ్ఛవాదిని. ఏదైనా స్వేచ్ఛగా చేయాలంట, బలవంతం ఎక్కడ వద్దు. సెక్స్ అయినా తిండి అయినా ఏదైనా సరే, నో ఫోర్స్, బికాజ్ ఆమె పర్సన్ ఆఫ్ ఐడియాలజీ. సో ఆమె ఫేస్ చూపించానంటే అట్లా కాదమ్మా, నా బిడ్డను చూసుకుని వచ్చాను, నీ కడుపులో ఉన్న బిడ్డను అంటే, లేదు నువ్వు నా క్వశ్చన్ అడిగావంట. హోరే అమ్మ ఇదేం కర్మరా అనుకొని, సరే దురదృష్టం ఏంటంటే ఆ వచ్చిన 1 month శాంతిని చూసే అవకాశం దొరకలేదు, కడుపులో ఉన్న బిడ్డను చూసే అవకాశం దొరకలేదు. 2 weeks వైజాగ్లో ఉన్నాను, ఒక 1 week హైదరాబాద్లో ఉన్నాను, 1 week అమ్మ దగ్గరికి వెళ్ళాను బనగనపల్లికి. ఇక నెక్స్ట్ జనవరి 9th 2023 జనవరి 9th వెళ్తాను అనగా ఒక 2-3 days ముందు శాంతి నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఫేస్ కూడా చూపించలేదు, ఏంటి నేను అడగడానికి క్వశ్చన్ ఏమడిగా నిన్ను అంటే, లేదు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నేను నీ ఇంటి పేరు మీద ఉండదలుచుకోవట్లేదు, నేను నీ ఫేస్ చూపించను అని ఏదేదో షీఈస్ టాకింగ్ సమ్ మీనింగ్లెస్ సెన్స్లెస్ టాక్. నాకు ఇద్దరు ఆడపిల్లలు నన్ను ఏం మాట్లాడుతాను, నా బిడ్డను నేను చూసుకుని వస్తే నువ్వు అట్లా మాట్లాడతావంటే నేను అన్నాను. ఇది సార్ జరిగింది.
సో నేను వెళ్ళిపోయే ముందు నాకు పచ్చలు గిచ్చలు పంపించింది విజయవాడ నుంచి బస్కి తీసుకున్నాను. ఒక చిత్రం ఏంటంటే ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. జనవరిలో 9th ఎప్పుడో వెళ్తున్నాను 2 రోజుల ముందు ఈ బ్రేస్లెట్, గోల్డ్ బ్రేస్లెట్, ఈ గోల్డ్ చైన్ పెళ్లిలో పెట్టింది, వాళ్ళు పెట్టింది, అబద్ధం చెప్పక్కర్లేదు, వాళ్ళు పెట్టింది. ఇది నువ్వు అమెరికాకి వెళ్తున్నావు కదా, తీసుకెళ్ళంటే తీసుకెళ్తానమ్మా అని చెప్పాను. నువ్వు రవీంద్ర భారతి దగ్గర వెయిట్ చేయి, అక్కడ ఒక ఫ్రెండ్ వస్తాడు విజయవాడ నుంచి, ఆయన పేరు సుభాష్. నాకు ఎవరో తెలియదు సుభాష్, ఫస్ట్ టైం వినడం పేరు. అప్పుడప్పుడు మధ్యలో 1-2 సార్లు అనింది సుభాష్ రెడ్డి, పోతిరెడ్డి, ఎంతోమంది పేర్లు చెప్తుంటుంది, అలాగే ఆ పేరు చెప్పింది. ఆయన ఆ రోజు మార్నింగ్ నేను రవీంద్ర భారతి దగ్గర ఉన్నాను, సుభాష్ అనే పేరు ఫీడ్ చేసుకున్నాను, ఫోన్ చేశాను, సార్ నేను ఇక్కడ రవీంద్ర భారతి దగ్గర ఉన్నాను, ఆయన గోల్డ్ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆయన ఉండేది రవీంద్ర భారతి వెనకలే, నాకు మొన్న తెలిసింది. ఆయన పేరు సుభాష్ అని. అవి నేను తర్వాత చెప్తాను. ఇవన్నీ ఐ విల్ కనెక్ట్ ఎవ్రీథింగ్, ఐ విల్ కనెక్ట్ ఆల్ ద డాట్స్.